బీజేపీ అంటే భారతీయుల ఆత్మ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు విహెచ్. భారతీయుల ఆత్మ అంటే అది హిందువులకే కాకుండా దేశ ప్రజలందరిలోనూ ఉండాలని అన్నారు. ముస్లింలకు క్రిస్టియన్లకు వద్దా అని ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి ప్రకారం ఆడపిల్లలకు పెళ్లి తర్వాత అత్తగారి పేరు వస్తుంది తప్ప తల్లిగారి పేరు కాదన్నారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చి ఇండియన్ను పెళ్లి చేసుకున్నారని చెప్పారు. సోనియా భారతీయురాలే అని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చారని కొత్త సబ్జెక్టు తెరపైకి తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు విహెచ్. రాజకీయాలు చేస్తూ అదే మేము పేద ప్రజల గురించి బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేసే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మీది జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది. ఎప్పుడు పుట్టింది? స్వాతంత్రంలో మీ పోరాటం ఏమిటి? స్వాతంత్రంలో అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ చేశారు. మౌలానా కూడా పార్టీని వేరు చేశారు. మర్చిపోయి ఇవాళ ఆత్మ అంటున్నారు. మరి భారతీయుడు ఆత్మ అన్నప్పుడు ముస్లింలను ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు? వాళ్ళకి సెపరేట్ అట. రిలీజియస్ అంటే దూదేకులు ఉన్నారు, ఏంటి సైకిల్ పంక్చర్ దురాయితే పేరు ఉన్నారు, రిక్షా దొక్కుతున్నారు. వాళ్ళకి సాయం చేస్తే తప్ప మీది నుంచి మేము రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. మీ రిజర్వేషన్ ఎత్తే మీరు వస్తే కదా మీరు పవర్గా మేము తప్పనిసరిగా అందరినీ సమానంగా పేరు